హలో అండి, వెల్కమ్ టు గీతా ఫ్యాషన్స్ అండ్ కుకింగ్. మన ఛానల్లో అయితే టైలరింగ్ సంబంధించిన వీడియోస్, కుకింగ్ సంబంధించిన వీడియోస్ అయితే నేను సెండ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్ అయితే బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పి నేనైతే వీడియోస్ ఇందులో సెండ్ చేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ అన్నీ నేను ఇందులో పెడుతున్నాను. చూడండి, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అలా మెజర్మెంట్ 3 తీసుకున్నాను కదా. ఇలా మిడిల్లో పెట్టేసుకొని మన ఆది బ్లౌజ్ సైజు ఫిల్స్ సైజు ఎంత ఉందో అంత తీసేసుకోవాలండి. ఆది బ్లౌజ్ ఫిల్స్ సైజ్ అయితే 2.5 ఉంది, ఈ వెడల్పు అయితే 1 ఉంది. అలా మనం మెజర్మెంట్ పెట్టుకొని ఇలా హాఫ్కి మడుచుకొని మరొకటి టిక్ అయితే పెట్టుకోవాలండి. ఇలా ఆది బ్లౌజ్ ఎంత ఉంది, 2 ఉంది కదా, ఆ 2 దగ్గర మనం టిక్ పెట్టుకున్నాను. 1/2 ఇంచు ఖర్చుతో మనమైతే అది స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ 2 ఫస్ట్ అయితే పెట్టేసుకోవాలండి. ఈ రెండింటి ఎడ్జ్లో పట్టుకుంటే మనకి మరొక ఎడ్జ్ వస్తుంది కదా, ఆ ఎడ్జ్ దగ్గర నుండి ఈ ఆర్మ్ సైడ్ వరకు ఒకటి అయితే ఇట్లా పట్టేసుకొని మరొక లైన్ అలా గీసేసుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచు ఖర్చుతో మనమైతే స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా టిక్స్ పెట్టుకున్నప్పుడు ట్రయాంగిల్ షేప్లో అయితే మనకి పాయింట్స్ రావాలండి. ఇలా పర్ఫెక్ట్గా మనము స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుండి ఎడ్జ్ వైపు పట్టుకొని కుట్టి వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అది ఒకటి కుడితేనే మనకి కరెక్ట్ వచ్చిందని తెలిసిపోతుంది. బిగినర్స్ అయితే ఈజీగా నేను చెప్పే టిప్స్ తోటి అయితే నేర్చుకోవచ్చండి. ఈజీగా మనకి ఇంట్లో ఉండి మన బ్లౌజులు మనమైనా కుట్టుకోవడానికి నేనైతే చాలా హెల్ప్ చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఇందులో చెప్తున్నాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా రెండింటిని పట్టుకొని ఎడ్జ్లో ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే మరొక కుట్టు వేసుకోవాలి. అంతే అండి, పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ సైడ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే రావాలండి. ట్రయాంగిల్ షేప్లో వచ్చినట్లయితేనే మనకి ఫ్రంట్ సైడ్ చక్కగా కుదురుతుంది. ఇప్పుడైతే సేఫ్ బెల్ట్ మనం ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇదైతే నేను 2.5 ఇంచెస్ ఒకటి 2 ఇంచెస్ అలా ఆ సైజ్ తోటి కట్ చేసుకున్నాను. ఆది బ్లౌజ్ సైజ్ ఎలా ఉందో అట్లా కట్ చేసుకున్నాను. ఇలా మడిచి కుట్టుకోవాలి. ఆ ఫిల్ ఒకటైతే ఖచ్చితంగా మడవాలండి. అప్పుడైతేనే కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా స్టిచ్ వేసుకుంటే మరో స్టిచ్ వేసుకోవాలి. రెండు కుట్లు అయితే మనం వేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే సమానంగా 2 వైపులా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజు పట్టి ఎలా కుట్టేసుకోవాలో చూద్దాం. మీరు రైట్ సైడ్ పెట్టాలండి. ఉక్స్ పట్టికి రైట్ సైడ్ అయితే పెట్టేసుకొని దానిపైన ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. అంతే అండి, అలా కుట్టు వేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ ఇట్లా మడిచి కుట్టు వేసుకోవడమే. అంతే అండి. తర్వాత మనకి కాజా పట్టి ఎలా కుట్టేసుకుందామో చూద్దాం. బ్యాక్ సైడ్ నుండి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్కి ఇలా 2 స్టిచ్ వేసుకొని ఒకసారి ఉక్స్ పట్టి కాజా పట్టి పట్టుకొని చూడాలండి. ఖచ్చితంగా మనము చూడాలి, ఒకటి ఎక్కువ తక్కువ వస్తే బాగుండదు. ఇలా 2 పర్ఫెక్ట్గా వచ్చేటట్టు కుట్టు వేయాలి.